ఇంకా థ్యాంక్స్ 5 మ్యాక్స్ థ్యాంక్స్. ఫీవర్లు అట్లాంటివి ఏం రావా? హెడ్ ఎక్స్ అలాంటివి మీకు ఎప్పుడు? ఎవరు మా ఫ్యామిలీ డాక్టర్ వెంకటేశ్వర ఉండేవాళ్ళు. ఈ మధ్య చాలా చెప్పట్లేదు. అవసరం లేదు సార్. 10 ఏళ్ళు అయిందా? 10-15 సంవత్సరాలు అయింది. డాక్టర్ తెలీదు. నో మెడిసిన్స్, నో డాక్టర్స్. దగ్గు జలుబు వస్తే మనకి సెల్ఫ్ రాని ఏమైంది 2 days ఇప్పుడు ఒక పార్క్ లో పక్షి తిరుగుతుంది, దానికి ఏ జలుబులు రావట్లేదు, ఏ హాస్పిటల్కి వెళ్తుంది అంటే ట్యూన్ చేసుకుంటది. మేజర్కి వచ్చినప్పుడు వెళ్తాము. అప్పుడప్పుడు చిన్న కాలు నొప్పులు వచ్చినప్పుడు మా ఇంట్లో వెళ్దామంటే వెళ్తాం. దానికోసం వాళ్ళు చెత్తగా పంపుతారు ఇంట్లో, వాళ్ళకి అవసరం కదా ఇది. ఏదైనా చిన్న చిన్న రెమెడీస్ అంటే ఇంట్లోనే ఇంకా మ్యాక్సిమం జలుబులు జ్వరాలు ఇవన్నిటికీ ఇది కషాయాలు తాగేస్తాం. పెద్ద ఫాస్టింగ్ ఉంటాం. మాకు మా వలన బ్యాండ్ షాప్ కి ఉపయోగం లేదు, మేము డాక్టర్లు ఉపయోగం లేవు, సిగరెట్ షాప్ ఉపయోగం లేవు, నైట్ పార్టీ పబ్లిక్ ఉపయోగం లేవు. అందుకని భగవంతుడు అడుగుతుంది, వీళ్ళందరూ ఉపయోగం లేకుండా సార్ మమ్మల్ని ఎందుకు అడుగుతున్నా తీసుకెళ్ళండి. ఎందుకు సార్ అలా అన్నారు? అయ్యో ఏదన్నా ఉంటే ఉపయోగపడాలి మీకు. మీరు ఈ మాటలన్నీ చెప్పడానికి మీరు నిండు నూరేళ్ళు హాయిగా ఉండాలి. అంటే మమ్మల్ని మార్చాలి కదా. సరే అందుకనే ఆయన ఉంచాడాం అనుకోవటమే. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కి ఒక 4 మంచి మాటలు అంటే ఏం చెప్తారు? డబ్బు గురించి, ఆరోగ్యం గురించి, కెరీర్ గురించి. ఒక సజెషన్ చెప్పటమే పెద్ద అహంకారం. అందుకని మనకు తెలిసిందని అందరికి చెప్పడానికి కూడా లేదు రైట్స్, వాళ్ళు పాటించడానికి కూడా వాళ్ళకి అవసరం లేదు. ఎందుకనంటే 10 మనుషులు ముందు తాగితే మంచి అని అనకపోతే ఆయన ఎందుకు అవుతాడు మంచి? అతను చెప్తుంది మంచి అర్థమైందమ్మా. సిగరెట్ తాగితే మంచి అని చెప్పకపోతే ఎందుకు అవుతాడు సిగరెట్? అతను నేను ఏం తాగకుండా మంచి అని చెప్తే నేను ఉంటున్నా. అట్లా మంచి అనేది అందరూ చెబుతుంది, దాన్ని ఓర్పులు చేస్తుంది. అందుకని నా తల్లి ఏంటంటే దీనికి పెద్ద విషయం చదువుతున్నాను నేను. ఈ కరెంట్ మనకు రావాలంటే ఒక లైట్ వెలగ జనరేటర్ స్టార్ట్ అయ్యి ఊ అని తిరిగి లైట్ వెలుగుతుంది. అర్థమైందా? లేదా వాటర్లో పంపింగ్ అయ్యి కరెంట్ మనకు ఉత్పత్తి చేస్తుంది. లేదంటే పెద్ద వర్క్ జరిగి విన్ మిల్ లాంటి పెద్ద కొండ మీద ఫ్యాన్ తిరిగి కరెంట్ వస్తుంది. దాన్ని మనం ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి అనేది బిల్లు వస్తుంది. వాడుతుంటే బిల్లు వస్తుంది. ఈ ప్రాణశక్తి కూడా విశ్వం అనే ఈ ప్రపంచము భూమి కొన్ని వేల కిలోమీటర్లు ట్విస్టింగ్ తిరుగుతుంది. దాంట్లో ఒక చైతన్యం, ఆ ట్విస్టింగ్ లో ఒక చైతన్యం పుడుతుంది. ఆ కొద్ది చైతన్యం నీలో ఉంది, నాలో ఉంది, అందరిలో ఉంది. అప్పుడు మనం అనుకునేది మీ ధ్యానంలో కూర్చున్నప్పుడు అరే మన జాగ్రత్త వాడాలి, భూమి మన కోసం ఇంత వేగంగా తిరిగి ఒక శక్తిని సంపాదించి మనకి ఇస్తే దాన్ని ఎంత జాగ్రత్తగా వాడాలి, పద్ధతిగా వాడాలి. అమ్మా భూమి తల్లి, ఈ విశ్వం తల్లి మా కోసం ఎంత టుష్టు తిరిగి సంపాదించి చిన్న శక్తి ఇస్తే నేను పాడు చేసుకుంటావా, చెడగొడతావా, ఈ శక్తిని వేస్ట్ గా పడతావా? ఇంకా మీలాగా అందరూ ఉంటే ఈ ఇంటర్వ్యూ ద్వారా ఒక 10 మంది అయినా మారితే మీరు అన్నట్లు హాస్పిటల్ బిల్లు ఉండదు, డబ్బులు ఖర్చు అవ్వవు. అసలు సిరీస్ లాగా ఇవ్వాలి, నాకు ఇవ్వాలి, మీరు మాట ఇవ్వాలి అంతే. రియల్ గా నేనంటే మేము ఏంటంటే మా జీవితం ఏంటంటే ఇక్కడ నుంచి మేము నిజంగా రిటైర్ అవ్వబోతున్నాం. సినిమా ఇండస్ట్రీకి హిమాలయకి వెళ్ళొచ్చు, ఎక్కడికి వెళ్ళొచ్చు మాకే తెలియదు. మా సన్ వచ్చారు వారసుగా, మా సన్ చూసుకుంటాం. ఫైట్ మాస్టర్ పేరు ప్రదేశం సాల్ ఇదే లాస్ట్. మీ సన్ ఫైట్ మాస్టర్ ఏం పేరు? రాహుల్ అని కొత్తగా అవ్వబోతున్నాడు. మా ఫ్యామిలీలో చెప్పాము, మాకంటే క్లారిటీగా ఉన్నాడు, మాకంటే షార్ప్గా ఉన్నాడు. కాబట్టి ఒక మళ్ళీ మీరు ఎక్కడలేదు సార్ మీ కొడుకు బెటర్ అంటున్నారు. అలాంటి మనం ఎందుకు ఉండాలి అక్కడ? మనం ఎందుకు భగవంతుడి దగ్గరికి వెళ్దామని నిర్ణయించుకున్నాం. ఆయన పని చేయాలి కొంచెం. ఎందుకంటే తల్లి మేము ఈ సినిమా ఈ డబ్బులు ఈ పేరు అన్ని ప్రజలు ఎంతో మంది టికెట్లు కష్టపడి రైతు సంపాదించే టికెట్ సినిమా చూస్తే పొడిలో డబ్బులు వస్తే మాకు ఇస్తున్నాడు. ఎంతో రుణపడి ఉన్నాం మీకంటే కూడా జనం కోసం ఏదో చేయాలి. అందుకని మేము అనుకున్నామంటే పల్లికి విలేజ్కి నడిచి సరదాగా అన్నదమ్ముడు రిలేషన్ కొట్టుకుంటారు. ఎందుకు కొట్టుకుంటారు? నా 3 రోజులు నాటకం ఇది హ్యాపీ ఎంజాయ్ చేయండి. మనం టూరిస్ట్కి వచ్చాం మనందరం. ఈ 4 రోజులు కొట్టుకుని టైం వేస్ట్ చేస్తే అవుతుంది కాదు. మా ఒక హిమాలయ పూరికి 10 రోజులు పౌరానికి వెళ్ళాము. ఆ కొండల్ని ఆ వాటర్ ఫాల్స్ చూడకుండా ఇల్లు ఇద్దరు కొట్టుకొని నువ్వు చుట్టూ కొట్టుకున్నా అంటే వెళ్ళిన పని ఏంటిరా, ఎందుకు కొట్టుకుంటున్నావా అంటే చూడు నేచర్ చూడు, గాలి చూడు, భగవంతుడు చూడు, నేచర్ని చూడు, ఏంటి అద్భుతాలను చూసి కాకుండా కొట్టుకుంటున్నావు. ఎంత టైం వేస్ట్ చేసుకున్నా
ఏం లేదు నేను తల్లి, నేను కొట్టు చాలా మంది కూడా ఇడిపోతున్నారు, కొట్టుకుంటున్నారు. ఏమైంది? మేము ఏం లేదు, నేను భార్యాభర్తలు కొట్టుకున్నా, ఫ్రెండ్స్ కొట్టుకున్నా, ఏమీ లేదు. అసలు ఏంటంటే చెప్పాలంటే తల్లి, నా భార్యని నేను తిట్టినా నన్ను తిట్టుకున్నట్టే, పక్కోడు తిడితే నిన్ను తిట్టుకున్నట్టే, పక్కోడు మీద కోపడితే నిన్ను మీద కోపడ్డట్టే. ఆలో ఉన్నది నీలో ఉన్నది వేరే ఏం లేదు, అంతా ఒక్కటే. ఏం లేదు తల్లి. మీరు తిట్టేదాకా అన్నారు. మొన్న అయితే ఒకడు కుక్కర్లో పెట్టి చంపేసి కుక్కర్లో పెట్టి అసలు ఏం లేకుండా చేసేసాడు భార్యని. అంత పెద్ద క్రైమ్స్ జరుగుతున్నాయి బయట. అతను ఏం చేశాడంటే, అతను చేశాడు కదా, ఇప్పుడు కుక్కర్లో అతను ఉన్నాడు. మీకు తెలియట్లా, కుక్కర్లో పెట్టాడు ఉండగానే కుక్కర్లో ఆయన పెట్టాలి, ఆయన ఉన్నాడు, ఇప్పుడు కుక్కర్లో ఉన్నాడు. కుక్కర్ డబుల్ కుక్కర్ లా ఉన్నాడు. ఆ తల్లి ప్రాణం పోయి ఒక్క మళ్ళీ స్వర్గానికి వెళ్ళింది, ఇప్పుడు బతికుండా కుక్కర్ లో ఉన్నాడు. ఇది చాలా నరకం. ఇది నరకం అనుభవిస్తుంది. ప్రేక్షక దేవుళ్ళు కూడా చిన్న చిన్న విషయాలకి, చిన్న ఆస్తులు గొడవల్లో, చిన్న డబ్బులు గొడవల్లో కొట్టుకోవటాలు, నచ్చకపోతే దూరంగా వెళ్ళండి. అసలు రక్త సంబంధాలు ఎక్కడున్నాయి ఇప్పుడు? ఎక్కడుండి, మొత్తం డబ్బుతోనే. ఒక తల్లి పాలు లాగి ఇప్పుడు కోర్టులో పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎక్కువ అన్నదమ్ముల గొడవలు ఎక్కువ చాలా. అవును. ఒక తల్లి కడుపులో పుట్టి సట్లు పుట్టుకుంటున్నావే, ఎంత బాధపడుద్ది తల్లి. మనం పుట్టించిన విశ్వ తల్లి. అది సరదాగా తల్లు మన యాక్చువల్ మనం పుట్టించిన భౌతికం తల్లి. ఆ తల్లి కడుపులో నుండి 9 నెలల ఉన్న తర్వాత ప్రకృతి తల్లికి వచ్చాం. ప్రకృతి గాలి పీల్చుకుంటాం కదా, అమ్మ కడుపులో నుండి గాలి ఎలా పీల్చుకుంటాం, అమ్మ ద్వారా మనం పీల్చుకుంటాం. బయట రాగానే ప్రకృతి కలిపి గాలి పీల్చుకుంటాం. ఈ తల్లి నుంచి ఆత్మ తల్లిలోకి వెళ్ళాలి. అందుకని నల్లు నాటకంలో నీ పాత్ర నువ్వు పోషించి యాక్ట్ దిగిపోవాలి స్టేజ్. అసలు ఐసైట్ ఉందా మీకు? అంటే కంటి చూపు సమస్య ఉందా? బుక్స్ పెట్టుకుంటాం, కొంచెం ఉంది అంతే. తప్పుడు ఫేస్ అంతా అసలు స్కిన్ చిన్న రింకిల్స్ కూడా లేవు. బొప్పాయి పండు రహస్యమేనా ఇది? ఆనందం రహస్యం. ప్రతి మనిషిని చూసి ఆనందం, ప్రతి చెట్టును చూసి ఆనందం, ప్రతి భూమిని చూసి ఆనందం, నిరంతరం చూసి ఆనందం 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 ఆనందం. ఈ రోజుల్లో కోపడ్డాం అనుకోండి, పాపం అతను అయితే ఎమోషనల్ గా ఏమో ప్రాబ్లం వచ్చాడు, కోపడుతుంది, పాడని కోపడితే ఆనందం ఉంటాం, కోపడడం నుంచి ఆనందంగా ఉంటాం, తిట్టి ఉడిసి మేము నవ్వుతాం. అంటే మనసు ప్రశాంతంగా ఉంటే అదే అంటే మేము అనుకుంటున్నాం. ఇది కరెక్ట్ అని చెప్పలేము, అన్ని కరెక్ట్ ఎలా చెబుతాము. మాకు అప్పుడప్పుడు స్టార్టింగ్ స్టైల్లో కోపాలు, ఈ పేరు అనకూడతి, ఈ డబ్బు అనకూడుతున్నప్పుడు కోపము, నిద్రలు పట్టపడం అన్ని వచ్చినాయి. మనిషికి అంటే కన్ఫ్యూజ్ రావాలి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు, కన్ఫ్యూజ్ లో క్లారిటీ రావాలి, కన్ఫ్యూజ్ లో క్లారిటీ రావాలంటే టైం అంటే పేషెన్స్. ఏం చేస్తారంటే కన్ఫ్యూజ్ లో ముందు తాగుతున్నారు, కన్ఫ్యూజ్ లో డ్రగ్స్ తీసుకుంటున్నారు, కన్ఫ్యూజ్ లో భార్య భర్తలు దూరం అవుతున్నారు, పిల్లలకి తల్లిదండ్రులు దూరం అవుతున్నారు. కన్ఫ్యూజ్ లోనే క్లారిటీ కావాలి, కన్ఫ్యూజ్ లోనే భగవంతుడు వస్తాడు, భగవంతుడు రావాలి. తిరిగి తిరగత ఎండ వస్తుంది, ఈ కొట్లాడలోనే నీకు క్లారిటీ రావాలి. ఏంటి దేవుడు ఉన్నాడా లేడా, మనం ఏంటి అయ్యాను అనుకున్నాను, ఎన్ని క్లారిటీ రావాలి. పుట్టడం కన్ఫ్యూజ్ వచ్చింది కదా.